టమాటాలు ఇవి శుభ్రంగా పచ్చడి చేసేటప్పుడు టమాటా శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్ తోటి క్లీన్ చేసుకొని ఆ పైన ఇది తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలాగ వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ వేయాలి. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి పచ్చడి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా మనము చింతపండు వేయాలి. చింతపండు ఇవి మగ్గాలి. మగ్గిన తర్వాత బాగా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ముందు మగ్గాలి ఇవి బాగాన. ఈ చింతపండు టమాటా ఇది అయినప్పుడు అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా కారము, నేను ఎక్కువ చేసుకోవట్లేదు దగ్గర కొద్దిగా చేసుకున్నాను, కొద్దిగా కారము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర, మెంతులు, కొద్దిగా ఆవాలను ఫ్రై చేసి పొడి చేసినవి అనమాట. ఒక స్పూన్, ఎక్కువ అక్కర్లేదు, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఇవన్నీ గ్రైండ్ చేయాలి. ఇలా చేసుకుంటే టమాటా పచ్చడి ఒక 1 మంత్ వరకు ఇది నిల్వ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఇది నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేదంటే రిఫైండ్ ఆయిల్ వేసుకోవచ్చు. రిఫైండ్ ఆయిల్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా మనకి టేస్టీ ఉంటుంది, మనకి హెల్దీ కూడా. నువ్వుల నూనె లేనప్పుడు రిఫైండ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది 1 మంత్ వరకు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.